హరి ఓం శ్రీ పరమాత్మని నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండ మనం తెలుసుకుంటున్నాం శ్రీ సీతారామానుగ్రహం చేత. దానిలో మనం 9వ సర్గలో ప్రవేశించాం. ముందుగా ఒకసారి గురు ప్రార్థన చేసి తదుపరి కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్న పుష్పక విమానం తాలూకు బయట భాగమంతా కూడా అత్యంత పరిశీలనగా చూశారు ఆంజనేయ స్వామి అని మనం చెప్పుకున్నాం. ఇవాళ ఆ మహాభవనంలో, అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, త్రికూటాచలం మీద లంకానగరం ఉంది. ఈ లంకానగరంలో అనేకానేక భవనాలు ఉన్నాయి, రావణాసురుడు యొక్క అనుచరగణాలవి. ఆ భవనాలన్నింటికీ కూడా మకుటాయమానంగా ఉండేటువంటి ఒకానొక భవనం రావణాసురుడిది. ఈ ఒకానొక భవనం రావణాసురుడు యొక్క భవనం లోపల ఈ పుష్పకం ఉంది. అలాంటి పుష్పకం తాలూకు బయట భాగం అంతా కూడా ఆయన చూశారు. ఇప్పుడు లోపల భాగం దగ్గరికి వెళ్తారు. అందులో కూడా రావణాసురుడు యొక్క అంతఃపురం ఉంది. మనం కథాక్రమంలో ప్రవేశిద్దాం. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. ఆ పుష్పక విమానం లోపల ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని, శ్రేష్టమైనటువంటి భవనాన్ని చూశారట ఆయన. ఒక మహాభవనము అని చెప్పారు. ఇక్కడ ఎంత ఉంది? సామాన్యంగా మనకు ఏదైనా ఒక భవనం, ఒక కాలేజీ బిల్డింగ్ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఒక ఎకరం మేర వ్యాపించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, చెప్పారు కొలత. అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం మహత్ భవనం రాక్షసేంద్రస్య బహు ప్రాసాద సంకులం. యోజనము అంటే 8 మైళ్ళు. అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం మహత్. పొడుగు వెడల్పులు 4 మైళ్ళు 8 మైళ్ళ కైవారంలో ఉంది ఆ భవనం. బహుప్రాసాద సంకులం, అనేక అంతస్తుల మహాభవనం దానిలో ఉంది. అంటే ఇంచుమించుగా మన లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడి నుంచి సర్పవరం జంక్షన్ అంత వెడల్పు ఉంది ఆ భవనం. ఈ ముందుకు వెళ్తే మనకి ఇంచుమించుగా కడప దాటి వేడంగి దాకా వెళ్తాం. కాకినాడ నుంచి వేడంగి ఎంత ఉందో అంత దూరం పొడుగు, ఇంత దూరం వెడల్పు ఉన్నటువంటి భవనం ఇందులో ఈ విమానంలో ఉంది. అది మార్గమాణస్తు వైదేహీం సీతాం ఆయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమాన్ హరిసూదనః. అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ సీతాదేవి అమ్మవారిని వెతుక్కుంటూ ఆయన అందులోకి వెళ్ళాడు. ఇందులోకి, ఆ మహాభవనంలోకి వెళ్ళాడు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ అససాదాత లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఇంకా అలాంటి అద్భుతమైనటువంటి ఆ భవనాన్ని అలా చూసుకుంటూ ఆశ్చర్యపోతూ లోపలికి అడుగు పెట్టాడట లక్ష్మీవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ లక్ష్మీవాన్ అన్న మాట చాలా చోట్ల ఈ సుందరకాండలో వస్తుంది. జాంబూనదం అన్న మాట ఎలా వస్తుందని చెప్పానో, ఆంజనేయ స్వామి వారి పేరు చెప్పడానికి ముందు లక్ష్మీవాన్ అంటారు ఆయన. ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అక్కడ
చతుర్విషాణైర్విరదైః త్రివిషాణైస్తథైవ చ. 4 దంతాలు కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయి, 3 దంతాలు కలిగిన ఏనుగులు కూడా అక్కడ ఉన్నాయి. అనేకానేకాలుగా ఉన్నాయి. పరిక్షిప్తమ సంబాధం రక్ష్యమాణముదాయుధైః. అనేక ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. రాక్షసీభిశ్చ పత్నీభి రావణస్య నివేశనం ఆహుతాభిస్త విక్రమ్య రాజకన్యాభిరావృతం. ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకురాబడినటువంటి ఉత్తమమైనటువంటి రాజకన్యలు ఆ మహాభవనంలో కనబడుతున్నారు. తన్నక్రమకీర్ణం తిమింగల చుషాకులం వాయువేగ సమాభూతం పన్నగైరివ సాగరం. ఇంకా ఆ మహాప్రాసారం చుట్టూతా కూడా అత్యంత పెద్దమైనటువంటి తిమింగలాలు, మొసళ్ళు ఇత్యాదులన్నీ కూడా ఎవరూ రాకుండా ఆ అగట్టల్లో ఉన్నాయి. యాహి వైశ్రవణే లక్ష్మి, ఎంత గొప్పగా చెప్పారో చూడండి. యాచేంద్రే హరివాహని సా రావణ గృహే సర్వ నిత్యామేవ అనపాయిని. ధనపతి అయినటువంటి కుబేరుడి దగ్గర ప్రపంచం మొత్తం మీద ధనం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? మనకి బాగా తెలిసి కుబేరుడు అని చెప్తాం. కానీ ధనంలో గొప్పవాళ్ళు వరుణుడు, యముడు, ఇంద్రుడు, కుబేరుడు. ఈ నలుగురు కూడా సమానమైనటువంటి వైభవాలు కలవారు. ఇక్కడ ధనం అంటే ఐశ్వర్యం కాదు, ఐశ్వర్యాలు చాలా రకాలు ఉన్నాయి. అలా అన్ని రకాల ఐశ్వర్యాల్లోనూ వీళ్ళు గొప్పవాళ్ళు. అలాంటి కుబేరుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్య లక్ష్మి కన్నా కూడా ఈ రావణాసురుడు యొక్క లంకలో ఉన్నటువంటి ఐశ్వర్యం గొప్పది. అలాగే యాచేంద్రే హరివాహని, ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఉచ్చైశ్రవసం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పవైనటువంటి గుర్రాలు అక్కడ ఉన్నాయి. సారావణ గృహే సర్వా నిత్యామేళమానపాయిని. లక్ష్మీదేవి ఎటువంటి చోట ఉంటుంది? మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారో వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. అలాంటి లక్ష్మి ఈ రావణాసురుడు యొక్క లంకని విడవకుండా ఉంది. అంటే అన్ని పద్ధతిగా జరిపిస్తారు అక్కడ. యాచరాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావా బుద్ధి రక్షో గృహేష్విహ. ఇంకా రావణాసురుడు యొక్క పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, ఆయన యొక్క అనుచరగణము, మంత్రిమండలి, సేనాధ్యక్షుడు, మహావీరుడు, వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి సంపదలు యముడి దగ్గర కానీ, వరుణుడి దగ్గర కానీ, ఇంద్రుడి దగ్గర కానీ, కుబేరుల వారి దగ్గర కానీ లేవు. తస్య వర్ణస్య మధ్యస్థం వేష్మం చాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ. ఆ మహాప్రాసాదం చుట్టూత బ్రహ్మాండమైన ఎత్తైన భవనాలతో ఉందండి. అలాంటి దాని మధ్యలో మళ్ళీ ఇంకొకటి కట్టబడింది. బ్రహ్మణోర్ధ్వే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. ఒకనొక కాలంలో ఈ పుష్పక విమానం బ్రహ్మదేవుల వారి యొక్క కోరిక మీదకు విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడు. పరేణ తపసాలేభే యత్ కుబేర పితామహాత్. కుబేరుల వారు తపస్సు చేసి తమ తాతగారి దగ్గర ఆ విమానాన్ని అడిగి తెచ్చుకున్నాడు. కుబేరం ఓజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వర. కుబేరుడు యొక్క మెడలు వంచి రావణాసురుడు ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు. పైవాక్యంలో ఏమైంది? తపస్సు చేసి బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి ఆయన తెచ్చుకుంటే 4 టన్నులు తన్ని ఆయన దగ్గర నుంచి ఈయన తెచ్చుకున్నాడు. చూసారా వెర్షన్ ఎలా మారిందో. ఇహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతై రాజితం స్తంభై ప్రదీప్తం యువచశ్రియా. అక్కడ ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కబడి ఉన్నాయట ఆ భవనంలో. ఇంకా ఈహా మృగాలు అంటే మన యొక్క సొంత తెలివితేటలతో ఏర్పాటు చేయబడినటువంటి మృగాలు. అంటే ప్రపంచంలో ఎక్కడ రాని మృగాలు ఉండవు. మన ఊహలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహల ద్వారా మనం చెక్కుతాం. అలా చెక్కబడినటువంటి మృగాలన్నీ కూడా అక్కడ బొమ్మల రూపంలో ఉన్నాయట. అవన్నీ కూడా బంగారంతో చెక్కబడి ఉన్నాయటండి. మేరు మందర సంకాసై ఉల్లిఖద్భిర్వాంబరం కూటాగారై శుభాకారై సర్వత సమలంకృతం. ఇంకవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయటండి.
అలాగే ఆకాశంలోంచి వేళ్లాడుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయట. అనేక రకాలైనటువంటి కూటాగారాలు, అంటే అవతల వాళ్ళకి కనిపించకుండా అక్కడ చూడండి, కొన్ని కొన్ని మనకి ఇళ్లలో కట్టుకునేటప్పుడు తీస్తాం, ఆ తలుపు తీస్తే వెనకాల బాత్రూమ్ డోర్ ఉంటుంది, బయటికి మాత్రం ఒక బోర్డు కింద ఉంటుంది. అది అలాగా ఇక్కడ కూడా అనుకోని విషయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయట. జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారు ప్రవర వేదికం. అత్యంత అద్భుతమైనటువంటి సూర్యకాంతితో సమానమైనటువంటివన్నీ కూడా అక్కడ తయారు చేయబడి ఉన్నాయట. అంత వెలుగులతో ఉంది. అలాగే బంగారపు సోపానాలు, మెట్లు తయారు చేయబడి ఉన్నాయట అక్కడ. జాలవాత జనైర్యుక్తం కాంచనై స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీల మణిప్రవర వేదికం. ఇంద్రనీలములు, మహానీలములు, కాంచనము, స్ఫటికాలు, వీటితో చేయబడినటువంటి మెట్లు, పైకి వెళ్లే మెట్లు వాటితో చేయబడి ఉన్నాయట. ఏదండి, ఇంద్రనీలం దొరకడమే కష్టం. అలాంటి ఇంద్రనీలంతో పైకి వెళ్ళేటువంటి, మేడ మీదకి వెళ్ళేటువంటి రౌండ్ మెట్లు చేశారు అక్కడ. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాదై విస్తుదాభిశ్చ ముక్తాభి తలేనాభి విరాజితం. ఇంకా అక్కడ ఉన్నటువంటి గదులు ఎలా ఉన్నాయి, ముత్యాలన్నీ కూడా తాపడం చేయబడి ఉన్నాయటండి గదుల లోపల. నడిచేటప్పుడు వాటి మీదుగా కాళ్ళు వేసుకుని వెళ్తాం. చందనైన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తం ఆదిత్య తరుణోత్మం. ఇంకా సూర్యకాంతితో మెరిసిపోయేట్లాగా ఎర్ర చందనం చెక్క మీద అందంగా చెక్కబడి ఉన్నాయట. అలాంటివన్నీ కూడా మెరిసిపోతున్నాయటండి అక్కడ. కూటాగారైర్వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపి. అలాంటి అద్భుతమైనటువంటి పుష్పకాన్ని ఆయన ఎక్కారు. తత్రస్తస్తదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రత్ రూపవంతం ఇవానిలం. చూడండి, మనం ఎక్కడి నుంచైనా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంటే గాలివాటుగా మీకు అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఒకటి చెప్తాను. మీరు సూపర్ బజార్ సెంటర్ నుంచి కాకినాడలో మసీద్ సెంటర్కి వస్తున్నారనుకోండి, అక్కడ షూ కంపెనీ తాలూకు ఉంటాయి, దాన్ని ఎదురుకుండా ఉంటాయి. ఆ రోడ్లోంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక అద్భుతమైనటువంటి కాఫీ వాసన మీకు అలా పీల్చాలనిపిస్తుంది. ఆ పెదపూడి కాఫీ వర్క్స్ అని చెప్పి వాడడం ఉంటుంది. ఆ కాఫీ వాసన గాలిలో కలిసి మనం పీల్చి, ఓ ఇక్కడ కాఫీ కొట్టుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఏదైతే ఇది అనుభవించి ఉంటారని భావిస్తున్నాను అందరూ. అందువల్ల అలాగా ఇక్కడ ఈ రావణాంతపురంలోటండి అద్భుతమైనటువంటివన్నీ కూడా అక్కడ వెలిగించబడి ఉన్నాయటండి అగరబత్తుల కింద. ఆ సువాసనలు, దాంతో పాటు అనేక రకాల పానీయాలు, తాగడానికి తినడానికి ఉండేటువంటి భక్ష్య భోజ్య చోష్య లేఖ్యాలు. భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేఖ్యము. లేఖ్యం అంటే పచ్చళ్ళండి, చోష్యం అంటే పులుసులు, భక్ష్యము, భోజ్యము. భక్ష్యం అంటే తినేది, భోజ్యము అంటే పులిహార లాంటి పదార్థాలు, పిండి వంటలు. ఇవన్నీ కూడా ఆ వాటి మీదుగా వచ్చేటువంటి గాలి ఎప్పుడైతే తగిలిందో, ఆహా ఎంత అద్భుతమైనటువంటి వాసన వస్తోంది అని అనుకున్నట్టు. మరి అనుకోక ఏం చేస్తామండి, మరి పీలుస్తాం కదా. బాగుంది. సగంధస్థం మహాసత్వం బంధమివోత్తమం ఇతయేహిత్యువాచేవ తత్ర యత్ర సరావణ. ఆ వచ్చేటువంటివన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎంత గొప్పగా చెప్పారంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు మన ఇల్లు వెతుక్కుంటున్నారనుకోండి, మనం బయటకు వచ్చి వాళ్ళని చూస్తే ఇలా ఇలా ఈ పక్కకి రండి అని పిలుస్తాం మనం. అలాగా ఈ వాసనలన్నీ కూడా దా ఇట్లా నన్ను స్వీకరించు అన్నంతగా ఆ వాసనలు వస్తున్నాయి. తదస్తాం తశిరశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. ఒక శుభాకృతి కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శాల, అంటే ఖాళీ ప్రదేశం చుట్టూతా ఆవరించబడి, ఇప్పుడు మనకు ఎలా ఉంది మండపం, ముఖమండపం, అలాంటి పెద్దదైనటువంటి శాలను చూశారు. అది ఎలా ఉందట, మణి సోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటకైరావృతరాం దంతాంతరిత రూపికాం. అద్భుతమైనటువంటి ఏనుగు దంతాలతో చేయబడినటువంటి అడ్డు తెరలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం లేదు కానండి, ఒకానొకప్పుడు కన్నాలుగా నగిషీలతో ఉన్నటువంటి అడ్డు తెరలు ఉండేవి.
దాని వెనకాల బట్టలు మార్చుకునేవారు. అలాంటివన్నీ కూడా ఏనుగు దంతాలతో చేయబడినటువంటి స్టాండ్ ఉన్నాయి. కానీ వాటికి ఇటు అటు కూడా స్ఫటికాలతో చేయబడిన పిడులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అక్కడ చూశాడు ఆయన. ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్య చామీకరైరతి విభూషితాం మణిస్తంభై శుభస్తంభభూషితాం. అనేక స్తంభాలతో ఉంది ఆ శాల. ఆ స్తంభాల మీద తాపడం చేయబడి ఉన్నాయి ప్రవాళాలు అంటే పగడాలు, ముక్తాలంటే ముత్యాలు, అలాగే వెండి బంగారపు నగిషీలు కూడా స్తంభాలకు ఉన్నాయట. నగిషీలు అంటే ఏవో మామూలుగా రంగులు కాదండి, నిజంగానే వెండి బంగారాలతో చేయబడిన నగిషీలు. సమై రుజువృత్యై సమంతాత్ శోభీషుతై స్తంభై పక్షైరివాత్యుచ్చై దివం సంప్రస్థితామివ. అత్యంత ఎత్తైనటువంటి స్తంభాలు, కనీసం 30-40 అడుగుల ఎత్తున్నటువంటి స్తంభాలు ఆ ప్రదేశంలో చూశాడు ఆయన. ఇంత ఎత్తు స్తంభాలు ఎందుకుంటాయి ఆలోచించారా? ఆ లోపల ఉండేటువంటి వ్యక్తులు అంత ఎత్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి. మనం కనీసం 8 అడుగుల అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం కదండి, గొడవ లేకుండా. అలా మహత్యాకుధయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయ పృథివీమో విస్తీర్ణాం సరాస్త గృహమారిణీ. అక్కడ రత్నకంబళాలు ఉన్నాయటండి. రత్నకంబళములు అంటే మనం చూడండి నేల మీద వేసుకుంటాం, కాశ్మీర్ తివాచీ అంటారు. ఇలాంటి తివాచీలకి మణులు అందంగా డిజైన్ గా కొట్టబడి ఉన్నాయటండి. రకరకాల వజ్రాలు, వైఢూర్యాలు, గొమ్మెదికాలు, కుశలగాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే ఒక రకమైనటువంటి మణులతోటి, అంటే నీలం మణులతోటి, లేత నీలం మణులతో ఒక నది ఇలా ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అలా తయారు చేశారు. దాని మీద ఎర్ర మణులతో సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆ నేల మీద పరచబడినటువంటి తివాచీలకి అలా ఉన్నాయి అక్కడ. నాదితాం మత్తవేగై దివ్యగంధాదివాసితాం పరాధ్యాస్తరణోపేతాం రక్షోదపి నిసేవితాం. అవన్నీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి పక్షుల యొక్క కలకలాల చేత మార్మోగిపోతున్నాయటండి. అలాగే సువాసన కలిగినటువంటి అనేక భక్ష్యములు తినడానికి ఉండేవి కూడా అక్కడ ఉన్నాయి. ధూమ్రాగర ధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభాం. అగరధూపాలన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి కాంతులతో ఉన్నాయి. ఒకప్పుడు అంటే మహారాజుల యొక్క ఇళ్లలో ఎలా ఉండేదంటే వాళ్ళ యొక్క హంసతూరికా తల్పం ఉంటుంది, పడుకున్న తల్పం. దానికి 4 కోళ్ల దగ్గర 1 అడుగు దూరంలో ఆ వాళ్ళు పడుకున్నంత ఎత్తు ఎంత ఉంటుందో ఆ మంచం, దానికన్నా ఇంకొక అరడుగు ఎత్తు ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్కి ప్రమిద ఉంటుంది, పెద్ద ప్రమిద. మీరు ఎప్పుడన్నా చూడండి, రోజువారీ శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇత్తడి దీపపు సిన్న కనబడుతుంది ఒక కార్నర్లో. అలాంటివి ఉంటాయి. దానిలో ఇలాంటి మేలిమి అగరు, ఇది మనం కొనుక్కునే దిక్మాల అగరబత్తులు కాదండి, అద్భుతమైనటువంటి అగరబత్తులు అక్కడ వెలిగించి ఉంటాయి. ఆ వెలిగించినటువంటి వాసన అలలు అలలుగా మన దగ్గరికి వస్తుంది. అలా పీలుస్తూ పడుకుంటాం మనం. ఇది మహారాజులకు ఉండేటువంటి గొప్పతనం. అవన్నీ అక్కడ కనబడుతున్నాయట ఆయనకి. అవన్నీ ఎలా ఉన్నాయట? మనస్సంజాతజననీ వర్ణస్యాపి ప్రసాదిని తాం శోకనాశిని దివ్యాం శ్రియస్సంజనీనివా. చక్కని ఆహ్లాదానికి కూర్చేటువంటి వాసనల కంటే అవన్నీ కూడా మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తాయట, కష్టాలని పోగొడతాయట. ఇంద్రియాణీంద్రియార్థైస్తూ పంచవిరుత్తమై తర్పయామాసమాతేవా తదా రావణ పాలిత. అలా రావణాసురుడు యొక్క పాలనలో అందరికీ కూడా అలాంటి ఆనందాన్ని లభింపచేసేటువంటి ఏర్పాట్లు ఆయన చేశాడు. ఈయనకి మతి పోయింది ఇవన్నీ చూసేటప్పటికల్లా. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాత్ నిత్యమన్యత మారుతి. ఇది స్వర్గమా? 33 కోట్ల మంది దేవతలు ఉంటారంటారే, ఒకవేళ అదా ఇది అని అనేక రకాల భావనలతో ఉన్నట్టు ఆంజనేయ స్వామి. ప్రధ్యాయతి వాపశ్యత్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తాని మహాధూర్తై దేవనేన పరాహితాం. అక్కడ ఇందాక చెప్పాను దీపపు సెమ్మెలు ఉంటాయని. ఆ 4 దీపపు సెమ్మెలు 4 పక్కలా ఉన్నాయి. ఆ కాంతి చిరుకాంతి వీళ్ళ యొక్క పడుకున్నటువంటి తల్పాల మీద పడుతుంది. అలానే లైట్ లేని చోట పడుకోకూడదు కదండి. మరి
ఆ చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి. బంగారపు దీపసిమ్మలు, దాని మీద ఆవు నెయ్యిలో పెట్టినటువంటి ఒత్తులు అవి వెలుగుతున్నాయి తక్కువ కాంతితో. దాని వెనకాల మళ్ళీ అగరధూపాల సిమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ చూశాడు ఆయన. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అత్యుద్భూషణాం చ ప్రదీప్తేభ్యమన్యత. ఈ దీపాల వెలుగా ఇది, లేక ఈ రావణాసురుడు యొక్క కీర్తి ప్రతిష్టల వెలుగా అని అనుకున్నట్ట ఆయన. తతో పశ్యత్కుధాసీనాం నానావర్ణాంబరస్వజం శాస్త్రం వర్ణారీణాం నానావేష విభూషితం. అక్కడ ఒకసారి తలకాయ తిప్పేప్పటికల్లా ఆ కిందన కొన్ని వేల మంది ఆడవాళ్లు అనేక రకాల అలంకరణలతో శయనించి కనబడ్డారు. పరివృతేర్ధరాత్రేతు పాన నిద్రావశంగతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తగా. రాత్రి అంతా కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండి, ఆ తర్వాత ఈ అర్ధరాత్రి అయ్యే సమయానికి వాళ్ళందరూ కూడా బలవంతంగా నిద్రలోకి వెళ్ళారట. రకరకాల స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నారు. తత్ప్రసుప్తం నిరుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. అలా నిద్రితులై ఉన్నటువంటి ఆ స్త్రీల యొక్క ఆభరణాలు, వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల కదులుతున్నాయట. ఇవన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు ఆయన. తాసాం సమృదంతాని నిలితాక్షిణి మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. ఇంకా వాళ్ళు నేత్రాలు మూసుకుని ఉంటే తామర పువ్వు యొక్క రేకులు రాత్రి సమయానికి ముడుచుకుంటాయిగా, ఇది అది రెండు ఒకలాగే ఉన్నాయట చూస్తే ఆయనకి. ప్రబుద్ధాని పద్మాని తాసాం భూత్వా క్షపాచయే పునః సమృతపత్రాన్ని రాత్రావివ బహుస్తథా. పగటిపూట వికసించిన పద్మాల్లా ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీల యొక్క ముఖాలు రాత్రిపూట విరిసిన కలువల్లా ఉన్నాయట. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదా అంబుజాని ఇవ పుల్లాని ప్రార్థయంతి పునః పునః. అన్నింటికన్నా గొప్ప మాట ఏంటంటే, వాళ్ళందరూ పడుకున్నప్పుడు చాలా భ్రమరములు అంటే తేనెటీగలు ఇవి ఆ ముఖాల చుట్టూ జుమ్మని తిరుగుతున్నాయట. ఎందుకని? ఎప్పటికన్నా ఆ రేకులు తెరుచుకుంటే ఆ లోపలికి వెళ్ళి మధువు గ్రోలచ్చు కదా అన్నట్టుగా ఉన్నాయట. అవి తిరుగుతుంటే ఆశ్చర్యపోయాడు. ఇది చామన్యత శ్రీమాన్ ఉపత్యా మహాకవి నేనేహి గుణతస్థాని సమాని సరిలోద్భవై. సర్వ శుభలక్షణాలతో కూర్చున్నటువంటి ఆ కపీశ్వరుడు వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. సా తస్యాసు వేశాల తాపి స్త్రీభిర్విరాజిత శారదీవ ప్రసన్నాద్యౌ తారాభిరవిశోభిత. ఆకాశంలో రాత్రిపూట నక్షత్ర మండలంలో ఉండేటువంటి నక్షత్రాలు ఎలా ఉంటాయో మెరిసిపోతూ, అలా ఈ ఆడవాళ్ళందరూ ఒకరిని మించినటువంటి ఒకరు దేహకాంతితో ఆభరణాల కాంతులతో మెరిసిపోతున్నారట. సచాతాభి పరివృత సుభే రాక్షసాధిప యదా తిరుపతి శ్రీమాంతారాభిసంవృత. ఇంకా ఈ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు అక్కడ అందరూ కూడా నక్షత్రాల్లా ఉంటే ఆడవాళ్ళు, ఈయన నక్షత్రాల మధ్యలో వెలిగిపోయేటువంటి చంద్రుల్లా ఉన్నట్ట అక్కడ. యాశ్చవంతేంబ్రతారా పుణ్యశేష సమావృత ఇమాం సంగత కృష్ణ ఇది మీని హరిస్తథా. ఇంకా బాగా పుణ్య విశేషం చేసినటువంటి తారలు రాలిపోతాయి కిందకి. మీరు ఎప్పుడన్నా సూపర్నోవా అన్న మాట విన్నారా? నక్షత్రం ఒక స్థాయి దాటిన తర్వాత దానిలో ఉండేటువంటి అనేక రకాల వాయువులన్నీ కూడా పెరిగి 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 ఆ నక్షత్రం ఒకసారి విస్ఫోటనం అవుతుంది. దాన్ని సూపర్నోవా అంటారు, దాన్ని వైట్ డ్వార్ఫ్ అంటారు. అలా క్రమక్రమంగా దాని శక్తి పెరిగిపోతుంది, పెరిగిపోయి పక్క నక్షత్రాలని కూడా తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. అలాగా నక్షత్రం రాలినట్టుగా రాత్రిపూట మనకు కనబడతాయి, చూసారండి ఎప్పుడన్నా? మీటరైట్స్ అన్ని కూడా పడుతూ ఉంటాయి. అలాగా వీళ్ళందరూ కూడా అలా దేవలోకాల నుంచి రాలి ఈ రమణాంతపురంలోకి వచ్చేసారా అనుకున్నాడు ఆయన. తారాణం ఇవ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం
ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితాం. వీళ్ళ యొక్క ఈ నారీమణుల యొక్క దేహకాంతులు, వాళ్ళ యొక్క ముఖమండలం ఇత్యాదులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాడు. వ్యావృత గురుపీన సకీర్ణవరభూషణ పాన వ్యాయామ కాలేషు నిర్లాపగతచేతస. మద్యపానాలయందు, రతి క్రీడా సమయమందు ఆ యువతల యొక్క పెద్దవైనటువంటి లావైనటువంటి ఆ ధరించిన పూలమాలలు తారుమారైపోయినాయట. ఈ పూలమాల మరొకరికి తగులుకుంది, ఈ పూలమాల ఆ పక్కావిడికి తగులుకుంది. వ్యావృతరతికా కాశ్చిత్ కాశ్చిత్ భ్రాంతనూపుర పార్శ్వే గరితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితా. వాళ్ళు ధరించిన ఆభరణాలన్నీ కూడా ఒకదానికొకటి మెలికలు పడిపోయి ఉన్నాయట. ముక్తాహారావృతాశ్చాన్య కాశ్చిత్ విశ్వస్తవాస్తవా వ్యావిద్ధ రసనాదామా కిశోర్య యువవాహితా. అలా వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు కూడా ఒక వస్త్రానికి ఒక వస్త్రం మిలివేయబడి ఉంది. సుకుండరధరా చాన్యా విచ్ఛిన్న మృతస్రజ గజేంద్ర మృతా పుల్ల లతా ఇవ మహావని. ఇంకా ఒక స్త్రీ అయితే మరి ఒక స్త్రీని పట్టుకుని ఉన్నారు. ఎలాగట ఒక చెట్టుని ఒక లత ఎలా అల్లుకుంటుందో అలాగే. చంద్రాంశు కిరణభాశ్చ ఆరాకాశాంజుత్కటా హంసా ఇవ బహుసుప్త స్తన మధ్యేషు యోషితాం. అలా ఒకరినొకరు కౌగులించుకుని పడుకుని ఉన్నారు అక్కడ స్త్రీలందరూ కూడా. అపరాసాం చ వైఘూర్య కాదంబాయ పక్షిణ హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్. అలా ఒకరి యొక్క హారాలు ఒకరికి తగులుకుంటే చక్రవాక పక్షులు కారండవ పక్షులతో కలిసి ఉన్నట్లుగా ఉందట. హంసకారండవాకీర్ణా చక్రవాక ఉపశోభితా ఆపగా యువతారేజు జగనై పూర్ణైరివా కింకిణీజార సంకోశ తాహైమ విపులాంబుజా భావగ్రాహయ స్థిర సుప్తానద్య ఇవాపభూ. అలాగా వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ ఎలా ఉన్నాయట. ఒక పెద్దదైనటువంటి సరోవరం ఉంటే ఆ సరోవరంలో ఉండేటువంటి మహామకరాలు మహామీనాలు ఉంటే ఎలా ఉంటుందో ఆ రావణాంతపురంలో ఉన్నటువంటి ఆ యోషితలు అంటే స్త్రీలందరూ కూడా అలా ఉన్నారు. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.